హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా షాప్ దగ్గరికి వెళ్తారు కదా. ముందుగా అను వెళ్తుంది. అను వెళ్ళగానే ఇక అప్పుడే ఆ షాప్లో ఉన్నతను ఇలా అంటాడు, ఏంటమ్మా మీరు ఈ సమయంలో షాప్కి వచ్చారు, ఇంకా కొంచెం ముందుగా వచ్చుంటే అయిపోయేది కదా, ఇంకా ఎప్పుడైనా వస్తే తొందరగా రండి అని అంటే, ఎందుకండి షాప్ క్లోజ్ చేస్తున్నారా అని అంటూ అను అనగానే, లేదు షాప్ క్లోజ్ చేయటం కాదమ్మా, ఇక్కడ చీకటి పడిందంటే కొంతమంది ఆకతాయిలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఇలా నీలా కనిపించిన అమ్మాయిల్ని ఏడిపిస్తారు, బాగా టార్చర్ పెడతారు, అందుకే చెప్తున్నానమ్మా, ఇంకెప్పుడైనా వస్తే తొందరగా రండి, ఇప్పుడు మాత్రం తొందరగా జాగ్రత్తగా వెళ్ళండి అని అంటే, ఓకే థ్యాంక్స్ అన్న అని అంటూ ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇలా ఇవ్వండి అని అంటూ ఉంటే, సరే అని అతను బిస్కెట్ ఇస్తూ ఉంటాడు. అంతలో ఆర్య వెనక నుంచి వచ్చేస్తాడు. ఆర్య రాగానే నమస్తే శంకరన్న అని అంటే, నమస్తే ఏంట్రా ఇంకా షాప్ క్లోజ్ చేయలేదు అని అంటూ ఉంటే, షాప్ క్లోజ్ చేస్తానన్నా, ఇంకా నువ్వు ఏంటన్నా చాలా రోజులైంది కనిపించట్లేదు సరిగా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్య ఏముందిరా ఏం లేదు కొంచెం బిజీగా ఉన్నానంతే అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. సరే అన్న ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది ఇక్కడ, ఈ అమ్మాయికి తెలియక ఈ టైంలో వచ్చింది, మీరు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దాకా తీసుకెళ్ళండి అని అంటే, ఓ ఈ అమ్మాయా, ఈ అమ్మాయి నాకు తెలియకుండా ఎందుకు పోతుందిరా, మేము పై పోర్షన్లో ఉంటే వీళ్ళు మా కింద పోర్షన్లోనే ఉన్నారు అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి, అవునా మీ కింద పోర్షన్లో ఉన్నారా, అయితే ఇంకేంటి నువ్వు ఈ సార్తో వెళ్ళమ్మా, ఆయన చాలా మంచివారు అని అంటూ ఉంటే, ఈ అమ్మాయి గురించి నీకు తెలియదు రోయ్, నువ్వు వాళ్ళు ఆకతాయిలు వాళ్ళు ఏడిపిస్తారు అంటున్నావు, కానీ ఇది వాళ్ళని ఏడిపించే టైపు అని అంటే, అప్పుడు ఆర్యని సీరియస్గా చూస్తే, నీ అవసరం నాకేమీ లేదు నేనే వెళ్తాను అని అంటే, చూసావా నేను చెప్పానా ఈ అమ్మాయి అలాంటిదే అని, చూడు ఇప్పుడు ఒక్కతే వెళ్ళిపోతుంది అని అంటే, నీ అవసరం నాకేం లేదు పోతున్నా అని చెప్పి అంటూ అను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అను వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా ఆర్య అతనితో తిడుతూ ఉంటాడు. అసలు అమ్మాయి మామూలుది కాదు తెలుసా అని అంటూ ఉంటే, ఎలాంటిదన్నా చాలా మంచిదనిలా కనిపిస్తుంది అని అంటూ ఉంటే, చాలా మంచిది కాదురా గయ్యాలి రాక్షసి అంటే, లేదన్నా దేవతలాగా సైలెంట్గా కనిపిస్తుంది అంటే, నీకు దేవతలా కనిపిస్తుందా, అది మామూలు దేవత కాదు కాళికాదేవి, చూడు మనుషులపై ఎగబడి ఖర్చేస్తుంది, చూసావా ఇప్పుడు చిన్నదానికి ఎలా వచ్చిందో, ఇంకా దాని సంగతి నీకు తెలియదు రే, అది చాలా గయ్యాడి గంప రాక్షసి అని అంటూ తిడుతూ ఉంటాడు ఆర్య. ఇంకా తనతో పెట్టుకున్నామంటే వినదు, ఒక్క మాట అన్నామంటే 100 మాటలు కొట్టేస్తుంది, చూడు ఎట్లా మాట్లాడుతుంది అనుకున్నావు, పైకి ఎగబడుతుంది, అలాంటిది ఆ రౌడీ ఎదవలు వస్తే ఊరుకుంటుందా, కొట్టి చంపేస్తుంది, అంత డేంజరస్ రే అని అంటూ ఉంటే, ఇక అప్పుడే అలా కనిపించట్లేదన్నా అని అంటూ ఇలా మెల్లగా అంటూ ఉంటాడు. ఇక అను అప్పటికే వెనక నుంచి వచ్చి ఆ మాటలన్నీ వింటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఆర్యని. ఇక అప్పుడే షాప్ అతను చెప్పటానికి చాలా ట్రై చేస్తూ, అది కాదన్నా చాలా మంచిదా కనిపిస్తుందన్నా అని అంటూ ఇలా సైగ చేస్తూ ఉంటాడు. అయినా సరే వినకుండా ఆర్య అను గురించి తిడుతూనే ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య, చూడ్రే ఇంకా కనిపించిందా విన్నదా అంటే, చూడు ఇంకా ఇంతకుముందు ఏం చేసిందో తెలుసా, ఇలాగే నేను మాట్లాడుతున్నానా వెనక నుంచి వచ్చి మొత్తం వినేసింది, ఇంకా అప్పుడు చూడు నాకుంది అని అంటూ ఉంటే, ఇప్పుడు కూడా వినిందన్నా అంటే, ఏంట్రా నువ్వు చెప్పేది అంటే, నీ వెనక్కి తిరిగి చూస్తే నీ ముందే కనిపిస్తుందన్నా అని అంటే, ఒక్కసారిగా మెల్లగా ఆర్య వెనక్కి తిరిగి చూసేసరికి అను కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎప్పుడు వచ్చారు మీరు, ఇప్పుడే వచ్చారా, మళ్ళీ వచ్చారా, నా హెల్ప్ కోసం వచ్చారా, లేదా ఏదైనా అవసరం ఉండి వచ్చారా అని అంటూ మళ్ళీ ఏం తెలియనట్టుగా వాగుతూనే ఉంటాడు ఆర్య. అది చూసి అను కోపంగా, నిన్ను చూడు నీకోసం మళ్ళీ వచ్చాను చూడు, బుద్ధి తక్కువ ఇచ్చాను, నీతో పాటు నేను వెళ్ళను, నువ్వు అస్సలు మంచోడు కాదు, నువ్వు వెనక ముందు ఎవరున్నారా కూడా చూసుకోవక్కర్లేదు, దానికో ఎన్నిసార్లు తిడతా ఉన్నాను, మనిషి వెళ్ళిపోయిందని చెప్పి నీ ఇష్టానికి వచ్చి వాగుతూ ఉంటావు, నా గురించి అంత చెడ్డగా మాట్లాడతావా నువ్వు అని అంటూ అను తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య అది కాదు అని అంటూ ఉంటే, ఏది కాదు, నిన్ను ఇంకొకసారి మాట్లాడితే చెప్తాను నీ సంగతి అనేసి అను కోపంగా వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే ఆర్య, రేయ్ ముందే వచ్చిందని చెప్పొచ్చు కదరా అని అంటే, నేను చెప్తూనే ఉన్నానన్నా, నువ్వు ఎక్కడ గ్యాప్ ఇస్తే నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నావు అని అంటే, రేయ్ నేను కొడతాను రేయ్ అనేసి ఇంకా అను కొంచెం సేపు అయ్యాక తను వెళ్ళిపోయాక వెళ్తానులే అని అనుకుంటాడు ఆర్య. ఇక అలా మెల్లగా అను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందులో ఆ రౌడీ ఒక జీప్ వస్తుంది. ఇక వాళ్ళు వచ్చేసి ఇంకా అనుని అలా చూస్తూ పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అను మీద కామెంట్స్ చేస్తూ అలా వెళ్తూ ఉంటే, ఇక అప్పుడే అనుకి కోపం వచ్చేసి, ఏం
మాట్లాడుతున్నారు మీరు అని అంటూ అను సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇంకా జీపులో నుంచి ఒకడు దిగి అను దగ్గరికి వచ్చి, ఏ మాట అంటే నేను నీకు అంత పొడుచుకొచ్చేసిందా, మరి నీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతే అని అనేసరికి ఇక అప్పుడే అలా అను టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే వాడు అను చెయ్యి పట్టుకోబోతూ ఉంటాడు. ఇక అంతలో ఆర్య ఒక్కసారిగా వచ్చి వాడి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. రే వదలరా, వదులు, నేను ఎవరనుకుంటున్నావు, వదులు అని అంటే, నువ్వెవడైతే నాకేంట్రా అని చెప్పి ఇలా విసిరేస్తాడు. ఇక అప్పుడే, ఏంట్రా అదేమైనా నీ పెళ్ళామా అలా వచ్చి పట్టుకుంటున్నావు, దానికి సపోర్ట్ చేస్తున్నావు, ఎవరు నువ్వు అసలు అని అంటే, నా పెళ్ళామే అనుకో, అలాగే ఫిక్స్ అయిపో, ఇంకా ఎవరికి ఈ అమ్మాయి ఎవరికి ఏంటి సంబంధం ఉందో లేదో పక్కన పెడితే నాకు మాత్రం సంబంధం ఉంది, ఈ అమ్మాయి నాది, నా మనిషి అని అంటూ ఆర్య అనేసితో ఉంటే ఇక అప్పుడే అను ఆర్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది షాకింగ్గా. ఇక నా మనిషి దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా, అస్సలు ఊరుకోను, పెట్టండి రే మిమ్మల్ని అందరినీ అని అనేసరికి ఇక అప్పుడే అతను అలా చూస్తూ, రే చూడండి రా వీడి సంగతి ఏంటో చూడండి అని అంటూ ఇంకా వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆర్య ఒక్కొక్కరితో అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేస్తూ ఉంటే అను ఆర్య వైపే చూస్తూ ఉంటుంది. ఇక అలా ఫైట్ చేస్తూ ఉండగా పోలీసుల జీపు వస్తుంది. రాగానే ఇక పోలీసులు వచ్చేసి, సార్ ఏంటి సార్ ఇదంతా అని అంటూ ఇక అక్కడ రౌడీని అంటాడు. అలా అనేసరికి, సార్ ఏంది సార్, వాడు ఇక్కడ అమ్మాయిని ఏడిపించాడు అని అంటూ ఆర్య అంటే, అతను ఎవరో తెలుసా మీకు, ఎమ్మెల్యే కొడుకు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా ఆర్య అను షాక్ అయిపోతారు. ఎమ్మెల్యే కొడుక అని అంటూ ఉంటే, ఎమ్మెల్యే కొడుకు రమేష్ సార్ పట్టుకొని మీరు ఇలా ఇబ్బంది పెడతారా అని అంటూ పోలీస్ అంటాడు. ఇక పోలీస్తో ఆ రమేష్ అంటాడు, తీసుకెళ్ళండి వీళ్ళని, తీసుకెళ్ళి లోపలేయండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇక ఆర్య అంటాడు, లేదు ఆ అమ్మాయిని ఇలా రేడిపించాడు కాబట్టి నేను కాపాడాను అనుకోవచ్చా అని అంటూ ఉంటే, ఎమ్మెల్యే కొడుకు మీదే నువ్వు ఇలా కంప్లైంట్ చెప్తావా నువ్వు అని అంటూ ఎస్ఐ అంటూ ఉంటాడు. అప్పుడే అను అంటుంది, వీళ్ళ గురించి నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళిద్దరే కొట్టుకున్నారు అని అంటూ అను అంటుంది. అమ్మని అబ్బా ఇది మాట మార్చేసింది, దీని సంగతి చెప్తా అని అంటూ ఆర్య అంటాడు, లేదు సార్ వీళ్ళిద్దరి వల్లే నేను వచ్చి కొట్టాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఎమ్మెల్యే కొడుకు చెప్పినందుకు ఇంకా అను ఆర్యకి ఇద్దరికి బేడీలు వేసేస్తారు. అప్పుడు అను అంటుంది, నన్నెందుకు అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేయొద్దు ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఎమ్మెల్యే కొడుకు అంటాడు, రాత్రంతా వీళ్ళని స్టేషన్లో ఉంచండి, అప్పుడు కానీ తిక్క కుదరదు అని అంటూ సీరియస్గా చెప్పేస్తాడు. ఇక అలా వాళ్ళిద్దరిని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు, స్టేషన్లో పెడతారు. ఇక అప్పుడే ఇక్కడ అను చెల్లెళ్ళు ఆర్య తమ్ముళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదేంటి అన్నయ్య ఇంకా రాలేదు అని అంటూ వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటే, అవును చాలాసేపు అయింది వెళ్ళి ఈ పాటికి రావాలి కదా అని అనుకుంటూ ఉంటారు. ఇక కింద వాళ్ళ చెల్లెళ్ళు కూడా అంతే, వాళ్ళు అను కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి అక్క ఇంతసేపు అయినా రాలేదు అంటే, ఏమో అక్క నాకు ఆకలిస్తుంది, కడుపులో పేగులు ఇంకా అరుస్తున్నాయి, ఆకలిగా ఉంది తినాలి, అక్క ఏదో తెస్తానని అటే వెళ్ళిపోయిందేంటి అని వాళ్ళ చెల్లెలు అంటుంది. అలా అనేసరికి, వస్తుందిలేవే అక్క వస్తుందిలే అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అలా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండటం పైనుంచి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, సరే కిందకి వెళ్ళి చూద్దాం పదా అని కిందకి వచ్చేసరికి అను వాళ్ళ చెల్లెళ్ళు కూడా అక్కడే ఉండి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళు ఇలా అడుగుతారు, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అంటే, మా అక్క షాప్ కని వెళ్ళింది ఇంకా రాలేదు, తన కోసమే ఎదురు చూస్తున్నామంటే అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అంటారు, మేము కూడా అంతే, మా అన్నయ్య ఇంకా రాలేదు తన కోసమే ఎదురు చూస్తున్నామంటే అప్పుడు సరే ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు, నేను చూడటానికి వెళ్తున్నా, మీరు వస్తారా అంటే అప్పుడు సంధ్య, సరే నువ్వు వెళ్ళక్క నేను ఉంటాను అని అంటే, సరే అని చిన్న వాళ్ళిద్దరూ ఉంటే ఇంకా పెద్ద వాళ్ళిద్దరూ అను చెల్లెలు ఆర్య తమ్ముడు ఇద్దరు బయటికి వెళ్తారు. ఆ షాప్ దగ్గరికి వెళ్తారు. మా అక్క ఈ షాప్కి కదా వచ్చింది, ఇందాక వచ్చిందా, ఇప్పుడు ఇంటికి రాలేదు అని అడిగితే, అవునమ్మా ఇందాక వీళ్ళ అన్నయ్య మీ అక్క ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరూ ఇక్కడే కొనుక్కొని ఇద్దరు జంటగానే వెళ్ళారు, మరి ఏమై ఉంటుంది ఈ టైంలో ఇంకా రాకపోవటం ఏంటి అని అంటూ అతను అంటాడు. అలా అంటే, ఏమో రాలేదు అంటే ఎక్కడో ఫ్రెండ్స్ ఇంటికి కానీ వెళ్ళుంటారు, పొండి మీరు ఇంటికి అని అంటే, సరే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరుతూ ఇంకా అక్కడికి వచ్చేస్తారు. మా అక్క ఎప్పుడు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళలేదు అని అంటే, మా అన్నయ్య కూడా అంతే, వస్తారులేండి మీరు వెళ్ళి భోజనం చేసి పడుకోండి అని అంటే, ఆర్య చిన్న తమ్ముడు గట్టిగా లాక్ చేసుకో అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఇంకా ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ కింద వెళ్ళిపోతారు లోపలికి. ఆ తర్వాత ఆర్యని అనుని స్టేషన్లో పెడతారు కదా, ఇక అప్పుడు అక్కడ కూడా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆర్య సీరియస్గా ఇలా కామెడీ చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక
నీ వల్లే మొత్తం ఇదంతా జరిగింది అని అంటే, నేనేం చేశాను? మొత్తం నీ వల్లే జరిగింది. నేనెవరు రమ్మని చెప్పారు గొడవ చేయడానికి? వాళ్ళేదో 4 మాటలు అని వెళ్ళిపోయేవాళ్ళు. నీ వల్ల ఇంత పెద్ద రచ్చ అయిపోయింది. చూడు, నువ్వు నోరు దూరులతో వాళ్ళని ఏదేదో అనేసావు, వాళ్ళేమో జైల్లో కూర్చోబెట్టారు అని అంటూ ఉంటే, ఇక అప్పుడే ఆర్య అంటాడు, పర్వాలేదులే, మనకి మాట తీరు ఇంతే. ఒకటి అనుకున్నాము అంటే అది అనకపోతే కడుపు ఉబ్బిపోతుంది అనుకో, అందుకే అనేసేయాల్సి వచ్చింది. ఆడేమన్నా మంచి పని చేశాడా? నేను ఏడిపించాడు కదా అని అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడ ఉన్న ఏసై, ఏంటి గొడవ, సైలెంట్గా ఉండండి అని తిడతాడు. ఇక అంతలో ఎమ్మెల్యే కొడుకు మళ్ళీ వస్తాడు. వచ్చేసి అక్కడ కూర్చుని, ఏంది ఎస్ఐ, ఏంటి వీళ్ళ బాధ ఏంటంట అని అంటూ ఉంటే, ఏమీ లేదు సార్ అని అంటూ ఎలా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే వీళ్ళిద్దరికీ మామూలుగా ఉండకూడదు, ఇంకా వీళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా, వీళ్ళని నైట్ అంతా ఇందులోనే ఉంచేసేయండి అని చెప్తాడు. ఇక ఇలా బయట కాదు, అలా సెల్లో లోపల పెట్టండి వీళ్ళని అని అంటే, లోపల వద్దు అని అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళని లోపల సెల్లో వేసేయి, ఆ తర్వాత రేపు చెప్తా వీళ్ళ సంగతి, నైట్ అంతా ఎలా ఇబ్బంది పడాలో అలా పడాలి అని కోపంగా తిట్టేసి, ఇంకా ఎమ్మెల్యే కొడుకు అలా తిట్టి మాట్లాడి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే అను అలాగే ఆర్య ఇద్దరు అలా ఉంటారు కదా. ఆ ఎస్ఐ అంటాడు, మీరు పోయి ఎమ్మెల్యే కొడుకుతో పెట్టుకున్నారు, అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు, పొండి లోపలికి పొండి అని అంటే, మేము లోపలికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటామని అను అంటూ ఉంటే, వెళ్ళాలమ్మా తప్పదు, మీరు చేసింది చిన్న పనా, అతనితో గొడవ పెట్టుకున్నారు, అతను మామూలుడు కాదు, పొండి లోపలికి పొండి అని లోపల సెల్లో వేసేస్తారు. ఇక అప్పుడు అక్కడ కూడా అను ఆర్య ఇద్దరు చాలాసేపు గొడవ పెట్టుకుంటారు. వాళ్ళిద్దరూ అలా గొడవ పెట్టుకున్న తర్వాత ఆర్య అక్కడికి ఇంకా చాలా సీరియస్గా వాళ్ళిద్దరూ గొడవ జరుగుతూ ఉంటే ఇంకా అలాగే నిద్రపోతారు. ఇక ఆర్య అను వెళ్ళో పడుకొని నిద్రపోతాడు. ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ చెల్లెళ్ళు రెడీ అయిపోతారు. ఆర్య తమ్ముళ్ళు కూడా ఇద్దరు అందరూ కిందికి వచ్చేస్తారు. ఇంకా మీ అక్క రాలేదా అంటే, మీ అన్నయ్య రాలేదా అంటే, ఇద్దరు రాలేదు అంటే, ఎప్పుడు ఇలా జరగలేదు, వెళ్ళి కంప్లైంట్ చేద్దాం, పోలీస్ కంప్లైంట్ అని అంటే, సరే అని వాళ్ళు వెళ్తూ ఉండగా యాదగిరి వస్తాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అనేసరికి, మా అక్క కనిపించట్లేదు అంటే, మా అన్నయ్య కూడా కనిపించట్లేదు అంటే, ఏంది సారు మేడం కనిపిస్తలేరా, వాళ్ళకేమైంది, ఎక్కడికి వెళ్ళారంటే, రాత్రి షాప్కి వెళ్ళారు, అందుకే కనిపించట్లేదు, అప్పటి నుంచి ఇంటికి రాలేదు, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నాం అంటే, అవునవును సారు మేడం కనిపించట్లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, అదే మంచిది, పదండి నేను వస్తాను అని యాదగిరి అంటే, అప్పుడే అను చెల్లెలు అంటుంది, అవును మా అక్కని అతన్ని మీరు సారు మేడం అంటున్నారేంటి అంటే, నేను అలాగే పిలుస్తానమ్మా పదండి అనేసి అలా వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇక ఆర్య ఒళ్ళో పడుకొని ఉండగా అను అలాగే నిద్రపోతూ ఉంటుంది. సడన్గా అనుకి మెలకు వచ్చి లేచి అలా చూస్తూ అటు ఇటు చూస్తూ, అమ్మో నేను ఇక్కడే పడుకున్నానేంటి, ఇతనేమాడు రిలీజ్ అయిపోయి వెళ్ళిపోయాడా ఏంటి అని అను అనుకుంటుంది. కంగారు పడుతూ ఆర్య కోసం అటు ఇటు చూస్తుంది. చూసేసరికి ఆర్య తన ఒళ్ళో పడుకొని ఉంటాడు. అది చూసి అను ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఆర్య లేచి కూర్చుంటాడు. ఏంటి ఎందుకు అలా అరిచావు అని అంటూ ఉంటే, నువ్వు ఎక్కడ పడుకున్నావో తెలుసా, నా ఒళ్ళో పడుకున్నావు అని అంటే, దానితో ఏముంది, దానికే అంత గట్టిగా అరవాలా, అయినా నాకు రాత్రంతా హాయిగా నిద్ర పడితే అసలు ఏంటో అనుకున్నాను, నీ వల్ల పడుకోవటం వల్లనా అంత హాయిగా నిద్ర పట్టింది అని ఆర్య అంటే, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా, నువ్వు నా ఒళ్ళో పడుకోవటమే నువ్వు అని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య, ఒకసారి ఆగుతావా, చెప్పేది వింటావా అంటే, వినను, ఎందుకు వినాలి అని అరుస్తూ ఉంటుంది. అబ్బా చెప్పేది మాత్రం సరిగ్గా వినవు, మొత్తం అరుస్తూనే ఉంటావు అని ఆర్య అనేసి ఇలా అంటాడు. చూడు అసలు ఎలా పడుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తానుండు అని అంటూ ఆర్య అంటాడు. అప్పుడు అనుతో ఇలా చెప్తూ ఉంటాడు. సరే నువ్వు ఎలా పడుకున్నావు చెప్పు అంటే, అను ఇలా పడుకొని చూపిస్తుంది. అప్పుడు నేను కూడా ఇలా పడుకున్నాను, నువ్వు మెల్లగా నా భుజం మీద వాలు అని అంటే, అను అలా భుజం మీద పడుకుంటుంది. ఆ తర్వాత ఇలా సడన్గా ఆర్య కదలటంతో అను వెళ్ళి ఆర్య ఒళ్ళో పడుకుంటుంది. ఇక అలా పడుకొని ఉండగా ఆర్య ఇలా అంటాడు, ఇలాగే నేను కూడా నీ ఒళ్ళో పడుకొని ఉంటాను, అంతకుమించి ఇంకేముంటుంది చెప్పు, నేనేదో చేశానని చెప్పి రచ్చ చేస్తావు అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి అను, ఏది ఏమైనా నీది చేసిన తప్పు, నా ఒళ్ళో అలా ఎలా పడుకుంటావు అని అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.